అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మమ్మల్నిగా ప్రేమిస్తున్న మా ప్రభుత్వాన్ని ప్రభావ ఇంటిదానికే ప్రభావ ఈ యొక్క ఆకర్ష దినాన ఉదయకాల సమయంలో ప్రభావ ఆరాధనలోను ప్రభావ వ్యక్తిగతంగా మిమ్మల్ని ప్రభావ మేము ఆత్మతో సాక్షితో ఆరాధించడానికి ప్రవేశించిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభావ. అలాగే ప్రభావ సండే స్కూల్లో పరిచర్యలో యూత్ పరిచర్యలో మీరు తోడుగా నడిపించారు ప్రభావ. మీకే వందనాలు ప్రభావ, స్థుతులు స్తోత్రాలు ప్రభావ. ఈ సమయంలో మరొకసారి ప్రభావ మీకు వాక్యాన్ని ప్రభావ ధ్యానించుకోవాలని మీరు మా కొరకే మేము ఉంచిన ప్రభావ మీకు వాగ్దానాన్ని ప్రభావ మేము జరుపుకోవాలని ఆశ కలిగి ఉంటుండగా ప్రభావ వాక్యమైన దేవ మీరే నాతో మా అందరితో మాట్లాడారు ప్రభావ. ప్రభావ మీ పరిశుద్ధాత్మ నడుపుతున్న దయచేయమని మరి ధ్యానిస్తున్న వాక్యం ప్రభావ మా హృదయం ప్రభావ సాగుగా ఉండి ప్రభావ మా క్షేమాభివృద్ధి కలిగినట్టుగా మీరు దీవించి ఆశ్రయించిన జీవితాన్ని అంగీకరించిన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మరొకసారి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. మరి ధ్యానం చేసుకునే ముందు మనకి నేను విషయం చెప్తున్నా అంటే ఏంటంటే నేనైనంత పర్ఫెక్ట్ కాదు, నేను మీలాంటి వాడిని. ఎన్నో విషయాల్లో మనం చచ్చిపోతూ ఉంటాము, మనం ఎవరు పర్ఫెక్ట్ కాదు. బట్ దేవుని దగ్గరికి వచ్చి మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని ఆయన దగ్గర క్షమాపణ కోరుకుని ఆయన సహాయాన్ని కోరుకుని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. మరి పాస్టర్ గారు మరి చాలా అనివార్య కారణాల వల్ల మరి ఈరోజు మెసేజెస్ మరి మీరు సిద్ధపడండి బ్రదర్ అని ఆయన అడిగినప్పుడు మరి నేను వీక్షించాను.
మరి ఏదైనప్పటికీ దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం భావించి దేవుడి వాక్యాన్ని మనం వినవాల్సినాము. అలాగే మన దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు అనేకమైన వాగ్దానాలు మనకి దేవుడి వాక్యంలో మనం చూస్తాం. ఆ వాగ్దానాలు అనేవి మన చాలా మందికి దేవుడి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు మనకు అందరికీ కూడా. అంటే ఆ వాగ్దానాలను మనం కూడా తీసుకోవచ్చు అనమాట. సో అలాగే మనం ఈరోజు ఈ సమయంలో ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేయాలని, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము చివరి భాగం. మునిపటి కంటే మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను. I will do better unto you than at your beginning. మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను. అప్పుడు నేను యెహోవాని మీరు తెలుసుకుంటారు. ఈ వాగ్దానాన్ని మనం ఇక్కడ చూసినప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో రాయించారు. మరి ఇక్కడ యెహెజ్కేలు ఎవరితో అంటున్నారు? ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవాది దేవుడైన తండ్రి దేవుడైన యెహోవా మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో వాళ్ళ చెరలో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ చెరలో వెళ్ళిపోయిన వాళ్ళ తిరిగి ఆయన వాళ్ళని నేను రప్పిస్తాను, సమకూరుస్తాను అని చెప్పినప్పుడు ప్రవక్త ద్వారా, యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా ఆయన ఈ వాగ్దానాన్ని, ఈ మాటను ఆయన దేవుడు సెలవిస్తున్నారు అనమాట. అంటే మనకు అందరికీ తెలుసు, ఇశ్రాయేలీలందరూ కూడా బబులోను చెరలోనికి తీసుకొని పోబడ్డారు. క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో మరి అష్షూరీయులు ఇశ్రాయేలీయులను ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత మరి క్రీస్తు పూర్వం 606 సంవత్సరంలో యోధా ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. మన చరిత్రగానే మనం చూస్తే క్రీస్తు పూర్వం 606 సంవత్సరంలో యోధా ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా చెరలోనికి. అంటే ఇశ్రాయేల్ వారేమో అష్షూరు చెరలోనికి వెళ్ళారు, అష్షూరు వారు తీసుకొని పోయారు. యోధా వారిని బబులోను చెరలోనికి తీసుకెళ్ళారు. అంటే ఆ సమయంలో అక్కడ ఇశ్రాయేలు యోధా వాడు కలిసి ఉంటున్నారు. ఆంధ్ర తెలంగాణ లాగా కలిసి ఉంటుంది. ఇశ్రాయేల్ వారేమో అష్షూరు వారు తీసుకెళ్ళిపోయారు, యోధా వారినేమో బబులోను వారు తీసుకెళ్ళిపోయారు. ఆ బబులోను వారు తీసుకెళ్ళిపోయిన టైంలో నెబుకద్నెజరు అనే ఆయన రాజు అక్కడ అధిపతిగా ఉన్నాడు. ఆ సమయంలో మరి ఎవరు లేని ఆ కనాను ప్రాంతాన్ని, ఎవరు లేని ఆ యొక్క వాగ్దాన భూమిని శత్రులైన వారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆక్రమించుకున్నారు. అంటే అప్పుడు చాలా ప్రాంతాన్ని, ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. అంటే ఆ సమయంలో మరి దేవుడు ఆయన యెహెజ్కేలు ఆ సమయంలో ఆ చెరలో ఉన్న ఆ యోధా వారు బబులోను చెరలో ఉన్న సమయంలో యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్నాడు. యెహెజ్కేలు ద్వారా దేవుడు ఆయన మాట్లాడుతున్నారు అనమాట. ఆయన మాట్లాడుతా యెహెజ్కేలు గ్రంథం 36వ వచనం మనం చూసినప్పుడు మనం అక్కడ 8 నుంచి 11 వచనాలు ఒకసారిగా మనం చూద్దాం. ఒకసారి 8వ వచనం నుంచి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 8 నుంచి 11. మనం చదువుతున్న రచన పైన 8వ వచనం నుంచి. కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చారు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించరు. నేను మీ పక్షంలో ఉన్నాను. నేను మీ శత్రువులుగా మీరు దున్నబడి ఉండబడతారు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణంలో నివాసములో ఉంటూ పాడైపోయిన పట్టణంలో మరలా కట్టబడను. ఈ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. అంటే ఇశ్రాయేలు వారికి అంటే దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు పర్వతములారా ఇక కొంతకాలమునకు
ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీరు ఫలములు ఫలించెదరు. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణంలోకి నివాసులు వచ్చరు, పాడైపోయిన పట్టణంలో మరలా కట్టబడు. అంటే ఇక్కడ యెరూషలేము గురించి లేదంటే ఇశ్రాయేల్ దేశం గురించి దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలు. అక్కడ మనం అంటే ఇక్కడ మన దేవుని యొక్క వాగ్దానాన్ని, ఈ యొక్క ప్రవచనాన్ని మనం 3 రకాలుగా మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. 3 రకాలుగా అప్లై చేసుకోవచ్చు. అంటే మొట్టమొదటిగా ఈ వాగ్దానం అంటే నేను మీకు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగచేసేదను అని చెప్తున్నాడు కదా. మునుపటి కంటే అధికమైన మేలు అంటే ఆ రోజున, ఆ క్షణాన, ఆ రోజున ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తున్నాడు. అంటే దిస్ ప్రాఫెసీ కెన్ బి అప్లైడ్ ఇన్ 3 ways. ఒకటి ఏంటంటే పాస్ట్ ఫర్ ద ఇజ్రాయెలీస్, అంటే ఆ రోజున ఆ క్షణాన ఉన్న ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని మరలా కడతాను, పాడైపోయిన పట్టణంలో మరలా కట్టబడును అని. అలాగే అంటే ఆ రోజున పాడైపోయిన ఇశ్రాయేల్ పట్టణంలో ఇశ్రాయేల్ దేశాన్ని గురించి ఆయన ప్రవర్తిస్తున్నారు. మీరు చెరలో ఉన్నారు, చెరలో నుంచి మిమ్మల్ని నేను మళ్ళా తిరిగి సమకూరుస్తాను, బయటికి తీసుకొస్తాను. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కుల ఇశ్రాయేలీయుల ప్రజలు చెదిరిపోయి ఉన్నారు. ఆ చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు అందరినీ కూడా దేవుడు సమకూరుస్తాను, నేను ఒక ప్లేస్ తీసుకొస్తాను అని ఆయన వాగ్దానం చేశారు. ఇప్పుడు యేసుప్రభు గారు జన్మించక ముందే 2600 సంవత్సరాల ముందే యెహెజ్కేలు గారి ద్వారా ఇది చేశారు అన్నమాట, వాగ్దానం చేశారు. అంటే మనం అనుకోవచ్చు ఇది ఇశ్రాయేలీయులకి ఇస్తున్నారు కదా వాగ్దానం, మరి మనం అప్లై చేసుకోవచ్చు అంటే మనకి బైబిల్ గ్రంథం అనేది కెన్ బి అప్లైడ్ టు ఆల్ ద ఏజెస్ అండ్ ఆల్ జనరేషన్. మనకి దేవుని వాక్యాన్ని మనం అన్ని యుగాలకి, అన్ని పరిస్థితులకి, మనం అన్ని తరాలకి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. మొట్టమొదటిగా ఈ వాగ్దానాన్ని ఆలోచన ఉన్న ఇశ్రాయేల్ దేశానికి ఆయన దేవుడు ఇచ్చాడు. అలాగే మన జీవితంలో ప్రజెంట్ మన యొక్క పర్సనల్ లైఫ్ లో ప్రెసెంట్ ఫర్ అవర్ పర్సనల్ లైఫ్ ఆల్సో మనం యూ కెన్ అప్లై దిస్ ప్రామిస్. అంటే ఈ వాగ్దానాన్ని మనం కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. పాడైపోయిన అక్కడ పట్టణములు మరలా కట్టబడిన ఉంది కదా, ఒకవేళ అక్కడ పట్టణములు అన్న దగ్గర మన జీవితాన్ని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. పట్టణములు పాడైపోయిన నా జీవితాన్ని మరలా కడతాడు దేవుడు. హీ విల్ రీబిల్డ్ మై లైఫ్, హీ విల్ రీబిల్డ్, తిరిగి కడతాడు. ఇప్పటివరకు పాస్ట్ గతంలో ఇప్పటివరకు నా జీవితం ఒకవేళ ఇంతవరకు నా జీవితంలో నేను సరిగ్గా నేను పాపంతో లేకపోతే సరిగ్గా నేను వదిలేకపోయానేమో, నేను అనుకున్నంతగా నేను జీవితంలో నేను రాణించలేకపోయానేమో, ఒకవేళ నేను అనుకుంటే దేవుడు ఈ వాగ్దానాన్ని మనకు కూడా ఆయన ఇస్తున్నాడు అనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తాను అంటారు. అంటే ఈ రోజున మనకి ఆ రోజున ఇశ్రాయేలీయులకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం కూడా స్వతంత్రించుకోవచ్చు. ఇశ్రాయేలీయులకి ఇచ్చారు, యాక్చువల్లీ ఇశ్రాయేలీయులకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం కూడా స్వతంత్రం. మరి మనం ఏ విధంగా వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, ఆ వాగ్దానాన్ని మనం ఏ విధంగా ఎందుకని మనం కోరుకోవచ్చు. మనం కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే నమ్మిక నుంచి విశ్వాసం నుంచి రక్షణ భాగ్యం పొందుకొని ఆయన ద్వారా మరి కుమార్తెగా ఆయన స్వీకరించబడతారో మనం అందరం కూడా నూతన నిబంధన ఇశ్రాయేలీయుల కింద మనం అవుతాం అన్నమాట. అదే నాకు ఎంతో చాలా నచ్చిన వాక్యం అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం కూడా. అంటే చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి, పలానా వాగ్దానం నాకు కాదు, ఓన్లీ ఇశ్రాయేలీయులకే. ఇప్పుడు అది ఏం లేదన్నట్టు. యేసుప్రభు గారు వచ్చిన తర్వాత ఇక్కడ యూదులని, వాళ్ళని, గ్రీసు దేశస్తులని ఏది తేడా లేదు. ఎవరైతే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పబడుతున్నారంటే ఆయన అబ్రహాము గారి యొక్క సంతానం కింద చెప్పబడుతున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు విశ్వాసం నుంచి ఆయన ద్వారా కుమారుడిగా మరి స్వీకరించబడ్డారో, ఆయన విశ్వాసం ద్వారా ఆయన కుమారుడు అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇశ్రాయేలుకి ఏవైతే వాగ్దానాలు చేపడ్డాయో అవన్నీ కూడా మనందరికి నూతన నిబంధన ఇశ్రాయేలు గారు మనకందరూ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. మీరందరూ ఈ వచనాన్ని మన జీవితకాలం అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. పైన 26 వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులే ఉన్నారు. పైన అక్కడ మన 16 వచనం అక్కడ మనం చెప్పినప్పుడు మధ్యలో ఆయన అబ్రహాములకు అతని సంతానములకు వాగ్దానములు చేయబడను. ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకరి గురించి అన్నట్టే నీ సంతానములకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. అంటే క్రీస్తు ప్రభు వారు, యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రహాం గారి యొక్క సంతానం కింద ఇక్కడ చూపించబడతా ఉంది లేఖనాల్లో. అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు కానీ నమ్ముకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసం ఉంటే నువ్వు ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు చేయబడతావు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి ద్వారా నువ్వు కుమారుడిగా, కుమార్తెగా చేయబడ్డావో నువ్వు కూడా అబ్రహాం గారి యొక్క వారసువే. అబ్రహాం గారికి ఏదైతే వాగ్దానాన్ని నీకు ఇవ్వబడిందో అదే వాగ్దానం నీకు కూడా ఇవ్వబడుతుంది. అందుకే ఇక్కడ మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క మన క్రీస్తు సంబంధులు కాదా? మనమందరం కూడా క్రీస్తు సంబంధులు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము. అంటే ఈ వచనాన్ని మన జీవితాంతం, మన జీవిత కాలంలో మనం చనిపోయే వరకు కూడా ఈ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. అందుకనే అంటే అందులో పైన 28వ వచనంలో చాలా స్పష్టంగా రాస్తారు. ఇందులో యూదుడని గ్రీస్ దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక్కడ యూదుడని గ్రీస్ దేశస్థుడని ఎవరు లేదు. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన తన సొంత రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో, ఆయనలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని కుమారుడిగా చేయబడతారో వాళ్ళు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వాడుతారు. మరి ఈ సమయంలో ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు నేను నీకు కలిగిస్తాను, పాడైపోయిన నీ స్థలాన్ని తిరిగి నేను కడతాను అంటున్నాడు. ఇదే వాగ్దానాన్ని మనం నూతన నిబంధన ఇశ్రాయేలులను మనం కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. మనం కూడా దేవుడిని అడగాలి, మనం కూడా దేవునికి మనం అడగచ్చు అనమాట. అంటే 21వ శతాబ్దంలో మరి నివసిస్తున్న మనం ఈ వాగ్దానాన్ని మన జీవితాలకు మనం అన్వయించుకోవచ్చు అనమాట. మరి ఈ వాగ్దానాన్ని మరి దేవుడు ఏ విధంగా మరి ఫుల్ఫిల్ చేస్తాడు, నెరవేర్చాడని మనం చూస్తే, మరి క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో వారి యూదా వారు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలు వారిని అష్షూరు వారు యూదా వారిని బబులోను వారు చెరలోకి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ సమయంలో ఈ యొక్క వాగ్దానం వారికి చేయబడింది. మరి అప్పటి నుంచి తర్వాత కొన్ని యుగాలు ఇంచుమించు 16 సంవత్సరాలు, అదే 122,000 సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడు మనం చూస్తే ఇంచుమించు మనం ఇప్పుడు కానీ చూస్తే ఇశ్రాయేల్ దేశాన్ని కానీ మనం చూస్తే ఆ వాగ్దానాన్ని దేవుడు ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాడు అన్నది మనం చూస్తాం. అంటే ఎప్పుడో ఎహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో ఇక్కడ 8 నుంచి 11 వచనాల్లో దేవుడు వాగ్దానం చేసింది. మరి ఆయన ఈ 19వ శతాబ్దంలో దేవుడు దాన్ని నెరవేర్చుకుంటా ఇప్పుడు 21వ శతాబ్దంలో నెరవేర్చుకుంటా వస్తున్నారు అనమాట. 1940 అంటే ప్రజెంట్ మన ఇజ్రాయెల్ని మనం కానీ చూస్తే, అంటే దేవుని యొక్క వాగ్దానాలు ఏ విధంగా నెరవేర్చబడుతున్నాయి కానీ మనం చూస్తే, ప్రజెంట్ మనం ఇజ్రాయెల్ కంట్రీని మనం చూస్తే దానికి స్వాతంత్రం 1948వ సంవత్సరంలో వచ్చింది. 1948వ సంవత్సరంలో వచ్చింది. అప్పుడు వాళ్ళకున్న పాపులేషన్ కానీ మనం చూస్తే నియర్లీ ఇట్ వాజ్ అరౌండ్ 6 to 8 lakhs. 6 నుంచి 8 లక్షల ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేల్ వారు సపరేట్ గా వాళ్ళకి దేశం కింద ఆవిర్భించినప్పుడు 1948లో 6 నుంచి 8 లక్షలు ఉన్నారు. కానీ ప్రెసెంట్ కానీ మనం చూస్తే పాపులేషన్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 10 times, నియర్లీ 1 crore. 1,00,00,000 పైగా వాళ్ళు ఉన్నారు జనం. అంటే ఎప్పుడో కొన్ని వంద సంవత్సరాల క్రితం దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు నెరవేరుతుంది అనమాట. అంటే ఎహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో
ఆయన నేను మీ పక్షాన్ని ఉన్నాను, మరి మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింపజేసేదను, నా పట్టణములకు నివాసులు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడను. ఆ రోజున బబులోను చెరలోకి వెళ్ళిపోయినప్పుడు పట్టణాలన్నీ పాడైపోయినాయి, ఎడారి ఉన్నదంట. అప్పుడు అంతా కూడా ఎడారి, చుట్టుపక్కల శత్రువులు అంతా ఆక్రమించేసుకున్నారు. మరి అటువంటి పరిస్థితుల నుంచి దేవుడి రోజున మరి ఇశ్రాయేల్ దేశాన్ని చాలా ఎంతో శక్తివంతంగా, ఎంతో అగ్రికల్చర్ మరి నెంబర్ 1 కంట్రీ వరల్డ్ కింద దేవుడు ఈ రోజున యెరూషలేము ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఆ ఫ్రూట్స్ కానీ మరి ఎక్కడ ప్రపంచంలో ఉండవు. అంటే ఎడారిలో ఉన్న దేశాన్ని వాళ్ళు అక్కడ వాటర్ ఉండదు, చుట్టుపక్కలన్నీ అరబ్ కంట్రీస్ శత్రువులు, అక్కడ దిగ్ చేస్తే తగ్గితే పెట్రోల్ వస్తుంది, వాటర్ రాదు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి ప్రదేశాల్లో, అంటే ఎడారిలో ఉన్న ప్లేస్ లో మరి అంత అద్భుతమైన అగ్రికల్చర్ ఫ్రూట్స్, రకరకాల కొన్ని వందల రకాల ఫ్రూట్స్ ని పండిస్తున్నారు. టెక్నాలజీ వాళ్ళ దేవుడు అంత జ్ఞానం ఇచ్చి, అంటే ఒక ఎడారిగా ఉన్న ప్రదేశంలోంచి ఫలాలు, వృక్షాలు అవన్నీ ఫలించేట్టుగా దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి వాళ్ళని ఆశ్రదించి, అంటే దేవుడు వాళ్ళకి చేసిన వాగ్దానాన్ని దేవుడు ఆయన నెరవేరుస్తున్నారు. ఇంకా ఇంకో వాగ్దానం ఏం చెప్పారంటే నలుదిక్కుల, అప్పుడు ఆ సమయంలో చల్లచెదరైపోయారు మొత్తం ఇశ్రాయేలీయులందరూ, యూదాలందరూ కూడా చల్లచెదరైపోయారు. చల్లచెదరైపోయిన వాళ్ళందరినీ తిరిగి ఏం చేస్తానన్నాడు దేవుడు, సమకూరుస్తానన్నాడు, ఒక చోట తీసుకొస్తానన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇశ్రాయేల్ దేశంలో అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇశ్రాయేలీయులందరూ, యూదులందరూ కూడా కలిపి ఇజ్రాయెల్ దేశానికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. వాళ్ళ జీనాలజీ అంతా కూడా, వాళ్ళ జీన్స్ అన్ని ఆ యోధా బ్లడ్ అది ఉందా లేదా మొత్తం డిఎన్ఏ టెస్ట్ అది చేసి ఓకే అని ఉంటేనే వాళ్ళకి దేశంలోకి ఎంట్రీ చేస్తారన్నమాట. అంటే ఆ వాగ్దానంలో చాలా నెరవేర్చబడుతుంది. ఇదే వచనంలో 36:24 వచ్చింది. యెహెజ్కేలు గ్రంథం 36:24 వచనం. నేను అన్ని జనుల నుండి మిమ్మల్ని తోడుకుని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించాను. మరి ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. అప్పుడు 6 నుంచి 8 లక్షలు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 45. అంటే మీరు నలుగురు ఆయా దేశంలో మీరు చెదిరిపోయారు, మిమ్మల్ని అందరినీ కూడా మీ స్వదేశానికి తిరిగి రక్షిస్తానన్నారు. మరి ఈ రోజున మనం ఇజ్రాయెల్ కంట్రీలో చూస్తే అందరూ వస్తున్నారు, వస్తే ఇప్పుడు 45 అయిపోయింది. అంటే నిజంగా చూస్తే దేవుని యొక్క వాగ్దానం అన్నది నెరవేరుతున్నది మనం చూస్తున్నాం అన్నమాట. మరి ఇక్కడ ఇశ్రాయేల్ దేశానికి మనకి దేవుడు ఏ విధంగా అయితే ఆ చేసిన వాగ్దానాన్ని మరి ఆ ఇశ్రాయేల్ ప్రజలకి ఆయన ఇచ్చిన వాగ్దానం మనం చదువుకున్న మూలవాక్యం, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలిగారు. ఈ రోజున మనం కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజల ప్లేస్ లో మన లైఫ్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఆ ఇజ్రాయేల్ పాడైపోయిన పట్టణం మరలా కట్టేది, పాడైపోయిన మన జీవితాన్ని తిరిగి దేవుడు కట్టేవాడుగా ఉన్నాడు అనమాట. మునుపటి కంటే అధికమైన మేలు మీకు